ప్రోగ్రామ్ అయితే చాలా బాగుంది. నేను కూడా బాగా ఎంజాయ్ చేశాను. మీరు కూడా అనుకుంటున్నాను. ఇలాంటి ప్రోగ్రామ్స్ ద్వారా మన సంస్కృతిని నేర్చుకోవాలని టాకా వారి చిన్న ప్రయత్నము. మీరు అందరూ కూడా మీ పిల్లల్ని ఎంకరేజ్ చేసి మరిన్ని కార్యక్రమాల్లో పాల్గొనేలా చూడాలని టాకా తరపున కోరుతున్నాను. అవును చిత్ర, మనకి లోకల్ టాలెంట్ ఎంతో ఉంది. అన్ని కార్యక్రమాల్లో మనసుకి హత్తుకునేలా ఉన్నాయి కదా. చిన్నపిల్లలు కూడా ఎంత బాగా పాడుతున్నారు. అయితే ఉగాదికి కూడా చిన్నపిల్లలతోనే పాడిద్దాం. నువ్వు పాడుకో. నేను మైండ్లో ఫిక్స్ అయితే బ్లైండ్గా వెళ్ళిపోతా. వినా, ఇందాక నువ్వు అడిగావు కదా, ఇప్పుడు నేను అడుగుతాను నిన్న ఒక పొడుపు కథ, కానీ ఇప్పుడే చెప్పాలి. తప్పకుండా. కాకపోతే నాకు కూడా నీలాగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందులో చిన్నపిల్లలు కూడా ఉన్నారు. సో ఫస్ట్ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి. ఆకుపచ్చ వేషంలో మేడ పైకి వస్తాడు, అరుణ వేషంలో కిందకి దిగి వస్తాడు. ఎవరో కనుక్కో. అరుణ వేషం అంటే రెడ్ కలర్. ఎవరు చెప్పకపోతే ప్రైజ్ నాది. మీ ఎవరికైనా తెలుసా? కాదు, పైకి వచ్చి చెప్పండి. సో మీకు ప్రైజ్ ఇస్తాం. ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను. ఆకుపచ్చ వేషంలో మేడ పైకి వస్తాడు, అరుణ వేషంలో కిందకి దిగి వస్తాడు. ఎవరో కనుక్కో. కాదు. మీకు ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే పైకి రండి. ఎవరికి ఆన్సర్ తెలీదా? అయితే ప్రైజ్ నాది. ఆన్సర్ ఏంటి చెప్పు. చెప్పు. ఇదిగోండి. No, good try. నో. కాదు. ఆ ఆకుపచ్చ వేషంలో మేడ పైకి వస్తాడు, అరుణ వేషంలో కిందకి దిగి వస్తాడు. ఎవరో కనుక్కో. చెప్పచ్చా? ప్రైజ్ ఇస్తావా? ముందు వాళ్ళకి ఇస్తాం, ఆ తర్వాత మీకు. కాదు. సైడ్ ఎవరన్నా తెలుసా? సూర్యుడు. కాదు. గుడ్ ట్రై. గుడ్ జాబ్. గుడ్ ట్రై అన్నాక మీ ఎవరికి తెలీదా? ప్రైజ్ నాది. ఓకే, అరుణ్ అంకుల్ చెప్తా అన్నారు. సార్ అంకుల్ చెప్పండి. క్విజ్ మాస్టర్ క్వశ్చన్ అడిగి ఆన్సర్ చెప్పకపోతే ఇది క్విజ్ మాస్టర్కే, సో నాకే. అదే నా ఆన్సర్. థ్యాంక్ యూ. తప్పట్లో. సరే శ్రీకర్, నువ్వే ఆన్సర్ చెప్పి. ఆన్సర్ మిరపకాయ. అయితే ఇప్పుడు మన నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ చూద్దామా? మరొకసారి గుర్తు చేస్తున్నాం, బయట ఫుడ్ టోకెన్స్ కొనుక్కోవాలని మనవి. మన నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్ అ సోలో డాన్స్ బై రిషికా బోగాడి. బాయ్.